గారు ఓకే మొత్తానికి ఏంటంటే టర్న్ ఎట్లా తీసుకుంటుంది ఈ డెవలప్మెంట్ అనేది ఆమె లోకేష్ గారితో కలిసి పనిచేయడానికి అవసరమైతే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి ముందుకెళ్లే దిశగా నడుస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి విజయావకాశాలను ఖచ్చితంగా దెబ్బతీస్తుందని ఒక అబ్జర్వేషన్ వస్తుంది. మీరేమంటారు? ఆమె ఎంట్రీ అండ్ ఆమె ఎంట్రీయే కాదు, ఆమె రేపొద్దున తెలుగుదేశంతో కలిసి పనిచేస్తుంది. జనసేన కూడా ఉంటే అప్పటికి ఆ ఎన్నికల ప్రక్రియలో అంటే కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించి జనసేన వీళ్ళందరూ ఒక అంగీకారానికి వస్తే రేపొద్దున మీకు సినిమా కనిపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో. వేణుగోపాల్ గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. వాసుదేవన్ గారు వినపడుతుందా? వినిపిస్తుంది. వాసుదేవన్ గారు నేను అదే చెప్తుంటే అప్పుడు మీరు బ్రేక్ చేసి శ్రీనివాస్ చౌదరిని కంటిన్యూ చేయమన్నారు. నేను చెప్పడం ఎవరంటే ఇప్పుడు మీడియాలు ఉన్నాయి, ఈనాడు, ఏబిఎన్, టీవీ5, ఎలక్ట్రానిక్ మీడియాలు, ప్రింట్ మీడియాలు, అదే విధంగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. పని కట్టుకొని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని హైప్ చేయాలని, అది కాకుండా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని తెప్పించుకున్నారు హైప్ చేయించాలని. నిన్నటిదాకా మీకు దేవుడు కదండి ఆయన, నిన్నటిగా మీకు దేవుడు కదా, ఇవాళ మీరు డెమోనే అయిపోయాడా? ఇప్పుడు నేను కాదని చెప్పలేదు, ఆ రోజు మమ్మల్ని కూడా విమర్శించారు కదా వాళ్ళు. ప్రశాంత్ కిషోర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి కాపాడేస్తాడని. ప్రశాంత్ కిషోర్ వచ్చి ప్రతిపక్షంలో ఉండే అధికారంలోకి వస్తామంటే ప్రశాంత్ కిషోర్ వచ్చి కాపాడేస్తాడంటే ప్రశాంత్ కిషోర్ వచ్చి కాపాడేది. హామీ ఇచ్చిన హామీని వేణుగోపాల్ గారు ఒక నిమిషం, లెట్ హిమ్ కంప్లీట్. మీరు కంప్లీట్ చేయండి వేణు గారు. ఏదైతే ఆ రోజుతో ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే విధంగా బీజేపీ ఇచ్చిన హామీల్ని మేము నిలదీయడంలో సక్సెస్ అయ్యాం కాబట్టి మేము 2019లో రావడం జరిగింది. మేము ప్రతిపక్ష పాత్ర బాగా పోషించాం కాబట్టి మేము 2019లో రావడం జరిగింది. ఓన్లీ ప్రశాంత్ కిషోర్ టీం వల్ల రావడం లే. ప్రశాంత్ కిషోర్ ఏం పరిస్థితి ఏమి అంటే వారు యువకర్తలు. అవును, ఇప్పుడు మీరు ఏరు దాటేశారు కదా, ఆయన అయిపోతాడు. ఎవరు మాట్లాడినా నేను డిస్టర్బ్ చేయలేదు. మీరు ఆగండి శివపార్వతి గారు, కైండ్లీ మీరు ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్. వాసుదేవన్ గారు ఇప్పుడు ఇంతమంది వచ్చిన మార్చిలో ఉండే ఈ 2 పార్టీలు ఎవరు లేపలేకపోయాడు. ఇప్పుడు చరిపిలం వచ్చి లేపామంటే లేపని, మేమే కాదని చెప్పలేదు. ఒక పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని అభివృద్ధి ఇస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ప్రతిపక్షాలంతా ఏకమై ముఖముడిగా దాడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మేము కాదని చెప్పలా, వాళ్ళందరినీ కలిసి వేణుగోపాల్ గారు మీకు రొటీన్ గా ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు మీకు రొటీన్ గా అనిపించట్లా, చెప్పిందే చెప్పడం ఒకటే డైలాగ్. మీకు మేము పేదలకు అభివృద్ధి సంక్షేమం ఇస్తుంటే వాళ్ళు వస్తున్నారు, అడ్డుకుంటున్నారు. మార్చొచ్చుగా. నేను ఏంటంటే కొంచెం స్క్రిప్ట్ మార్చుకోవచ్చు కదా కనీసం. కావాలి, అదే విధంగా కాంగ్రెస్ కావాలి, కమ్యూనిస్ట్ కావాలి. వీళ్ళకి మాకు కావాల్సింది ఏంది? ప్రజలు, భగవంతుడు. ఏమిచ్చాం? సంక్షేమాన్ని, అభివృద్ధిని మేము నమ్ముకున్నాం. భగవంతుడు కూడా సంక్షేమం ఇస్తున్నారా మీరు? పదే రాజకీయ పార్టీల గురించి మాట్లాడేదానికి మా వెనకాల పవన్ కళ్యాణ్, లేకపోతే ఎల్లో మీడియానో, లేదా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇంకో భారతీయ జనతా పార్టీ కాలవేనో పడ్డామే. మేము ఏదైతే ప్రజలకు ఇచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని నమ్ముకున్నాం కాబట్టి ఆ ప్రజలకి చెప్తున్నాం, మా వల్ల మీకు మేలు జరుగుతుంటే. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూడండి, ఇప్పుడు మా ప్రభుత్వం చూడండి, మా వల్ల మేలు జరుగుతుంటే మాకు ఓటేయండి అని మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం. వీళ్ళకి రాజకీయ పార్టీల్లో లేకపోతే మీడియాలో మాట్లాడటం లేదు. మేము వాళ్ళు నమ్ముకొని మేము పార్టీ నమ్మకం లేదు. చిన్న సందేహం. సరే అయితే ఒక నిమిషం చౌదరి గారు మీ దగ్గరకు వస్తానండి. కాదు శివపార్వతి గారు, 2 క్వశ్చన్లు అడుగుదాం అంటే అవకాశమే ఇవ్వట్లేదు. ఎవరిని అడుగుతారు మీరు? వేణు గారినా? సరే అడగండి. ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు షేరింగ్ అవేం లేవు కాబట్టి మీరు అడగచ్చు. మేము ప్రజలకి వేణుగారు మీరు ఆగండి, మాట్లాడారుగా వేణన్నా, ఒక నిమిషం విను నా మాట. ఇందాక మీరు చెప్పారు కదా, మేము సంక్షేమం ఇస్తున్నాము, సంక్షేమం ఒక్కటే అడుగుతున్నాము, మేము ప్రతిపక్షాల గురించి ఏమీ మాట్లాడలేదు, ప్రజలను మేము డైరెక్ట్ గా మీకు పథకాలు ఇస్తున్నాం, మేము అండగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని గెలిపించమని అడుగుతున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయము వాళ్ళంతా ఒక్కటయ్యారు, మీ బిడ్డ ఒంటరి వాడు, మీ మద్దతు కోరుకుంటున్నాడు, లేకపోతే ఈ ప్రతిపక్షాలు బర్రె లెక్కల కన్నా పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ గారిని వ్యాఖ్యానించడం, మరి ఇవన్నీ ప్రతిపక్షాలను విమర్శించడం కాదంటారా? మరి ఎవరిని విమర్శిస్తున్నట్టు అవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ సీఎం గారే అంటున్నారు, మంత్రులు రోజాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు మంచి చేశాము,
1,70,000 కోట్లు పంచిపెట్టాము, మీరు మీకు నచ్చితే ఓటేయండి, అదొక్కటే మేము చాలా శుద్ధపోసలం అని అడుగుతున్నామని మీరు ఇక్కడ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి మీటింగ్ లోనేమో ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలో నుంచి తరలించి తీసుకొచ్చి కోట్లు ఇచ్చినట్టుగా నేను మీకు ఇచ్చా డైరెక్ట్ డిటిపిలో ఇచ్చా మాట్లాడరు, రోడ్లు పద్ధతుల గురించి అసలే మాట్లాడరు. మీరేం చేయలేదు కాబట్టి ప్రజలకు కూడా అర్థమైందిలే. కానీ ప్రతిపక్షం మేమేమో అనట్లేదు, ప్రజల్ని డైరెక్ట్ గా ఓట్లు అడుగుతున్నాం అన్నప్పుడు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసే అవసరం మీకెందుకు చెప్పండి. భయపడ్డాడు అని జగన్ చెప్పిన దానికి మేము చెప్తున్నాం. మిమ్మల్ని చూసి జగన్ కాదు భయపడింది, జగన్ చూసి మీరు భయపడి పార్టీలన్నీ ఏకమైనాయి. ఆయన పై నుంచి వచ్చాడు కదా, భయం వేస్తుంది. మా అంతా రోజు గడుచుకొని కూర్చుంటున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బలానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఉండే ప్రజల్లో ఉన్న ప్రేమకి మీరు ఏ విధంగా ఎదుర్కోలేక ఈ రోజు అన్ని పార్టీలు కలిసి పరదాలు కట్టుకొని వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు ఎందుకు కట్టుకుంటున్నారు మరి?